నా వీడియోస్ చూసే వాళ్ళు లైక్ 25 to 35 ఏజ్ అంటే నాకన్నా పెద్దవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. బట్ నేను వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఈ మన ఛానల్ అనేది నేను ప్రామిస్ చేసి చెప్తున్నాను, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలానే ఉంటుంది. అండ్ పర్సనల్ లైఫ్ లో ఏమైనా మీరు కామెంట్ చేస్తే నేను చెప్తున్నాను కదా, తీసుకోవాలి ఇలా పెయిన్ వచ్చినప్పుడు. ఎందుకంటే మసిల్ బ్రేక్ అయ్యి ఆ బ్రేక్ అయిన దాంట్లో మళ్ళీ రిపేర్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. అంటే బెటర్ దెన్ ఇంతకు ముందు ఎలా ఉంటుందో ఆ పోస్చర్ అనేది దాన్ని. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. సో ఈరోజు అయితే రెడీ అయిపోయాను. జస్ట్ లైట్స్ ఆఫ్ చేసేసి నేనైతే స్టార్ట్ అవుతున్నాను. సో రోజు జిమ్ కూడా నేను వెళ్తున్నాను కదా. సో కొంచెం ఈ 3-4 డేస్ అయితే కొంచెం స్కెడ్యూల్ అన్నీ అనుకున్నట్టు కాదు, కొంచెం అటు ఇటు ఉంది. బట్ నో ఇష్యూ ఎట్, జస్ట్ మేనేజ్ చేసుకోగలుగుతున్నాను అన్ని థింగ్స్. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి నన్ను మీరు ఎందుకు ఫాలో అవ్వాలి అనేది చెప్పాలి. ఎందుకంటే ముందు నేను మీకు గైడ్ చేయాలన్న ఒక క్లారిటీ అనేది చాలా ముఖ్యం కదా, చాలా ఇంపార్టెంట్. సో దట్స్ వై నేను ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి, మన గ్రూప్లో ఎవరైనా ఫ్యామిలీలో మీ అన్న కానీ, మీ తమ్ముడు కానీ, లేదా మీ పేరెంట్, మీ రిలేటివ్స్, మీ కొలీగ్స్, వాట్ ఎవర్ ఎవరైనా ఒక పాజిటివ్ పర్సన్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. అప్పుడే మనకి ఒక వే ఫార్వర్డ్, లేకపోతే మన వే ఆఫ్ థింకింగ్ని కొంచెం బైండ్ చేసి ముందుకు తీసుకెళ్లే సత్తా, లేకపోతే మనకి ఇది తెలియకపోతే తెలిసేలాగా, అర్థమవ్వకపోతే అర్థమయ్యేటట్లు చెప్పేలాగా ఒక గైడెన్స్, ఒక మోటివేటర్ ఉండాలి. నాట్ ఓన్లీ స్టడీస్, వాట్ ఎవర్ మీ పర్సనల్ లైఫ్లో కావచ్చు, మీ పర్సనల్ ప్రాబ్లమ్స్, రిలేషన్స్, లేకపోతే చదువులు, ఇది ఎక్కడైనా మనం ఒక్క రాంగ్ డిసిషన్ తీసుకుంటే అక్కడ మనం లెసన్ అయితే నేర్చుకుంటాం. బట్ యూనో అక్కడే ఎక్కువ టైం అనేది ఇన్వెస్ట్ చేసుకోం మనం. ఐ మీన్ మన సేఫ్ టైంని మనం రైట్ టైంని రైట్ డైరెక్షన్లో తీసుకెళ్తాం. సో అలా దానికోసమని చెప్తున్నాను. సో నేను నా లైఫ్లో మీకు నేను ఏదో షో చేస్తున్నాను కాదు, బట్ నా వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుందంటే, నేను 90 సంవత్సరాల ముసలో వాళ్ళు ఉంటారు కదా, ఐ మీన్ అన్ని లైఫ్లో అన్ని చేసేసి చూసేసి ఉంటారు కదా, వాళ్ళతో కూడా మాట్లాడాను. అండ్ ఈ చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని మాట్లాడాను. అండ్ ఈ నాకేంటంటే ఇంటరాక్ట్ అవ్వటం, పీపుల్స్తో కొత్త కొత్త ప్లేసెస్కి వెళ్ళటం, విజిట్ చేయటం. అండ్ డిఫరెంట్ స్టేట్ నుంచి వస్తారు కదా, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ ఏంటి, వాళ్ళ కల్చర్ ఏంటి, వాళ్ళు ఒక్కొక్క సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు, ఇవన్నీ చూడటం నాకు అలవాటు. ఇవి చూసి చూసి నాకంటూ కొన్ని కొన్ని బిల్డ్ అయిందనమాట. సో దానివల్ల నేను చెప్పగలుగుతున్నాను మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రిలేషన్లో. అండ్ నాకు పాస్ట్ లైఫ్ ఉంది, నేను ఒకప్పుడు ఇవన్నీ నా మిస్టేక్స్ ఇప్పుడు నేను గైడ్ చేయడానికి రెడీ అయ్యాను అనమాట. అండ్ దట్ టు ఢిల్లీ వచ్చి యూపీఎస్సీ ప్రిపరేషన్ తీసుకొచ్చాక నాకు ఒక రైట్ రూట్ వే అనేది కనిపించింది. సో దట్స్ వై నేను ఇలా గైడ్ చేయటం సంథింగ్ ఇవన్నీ నేను స్టార్ట్ చేశాను. అండ్ నా లైఫ్లో జరిగేవి అవి ఇవి మీకు బైండ్ చేసుకుంటా ఈ మన జర్నీ అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను. బట్ అల్టిమేట్గా ఏంటంటే, నా వీడియోస్ చూసే వాళ్ళలో లైక్ 25 to 35 ఏజ్ అంటే నాకన్నా పెద్దవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. బట్ నేను వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఈ మన ఛానల్ అనేది నేను ప్రామిస్ చేసి చెప్తున్నాను, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్రతి ఒక్కళ్ళకి ఉపయోగపడేలానే ఉంటుంది. అండ్ పర్సనల్ లైఫ్లో ఏమైనా మీరు కామెంట్ చేస్తే, నేను చెప్తున్నాను కదా, నేను మ్యాక్సిమం పాజిటివ్ రిప్లైలే, పాజిటివ్ అయితే క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. ప్రతి ఒక్క విషయంలో స్టూడెంట్స్ అయితే లవ్ ఫెయిల్యూర్ అవి ఇవి, మన లైఫ్ ఇంకా అక్కడే ఎండ్ అయిపోయి దాని తర్వాత ఫ్యూచర్ ఏంటంటే మనకి ఏం తెలియదు అనమాట. ఇంట్లో గొడవలు, లేకపోతే ఏంటంటే మనం మన మన స్కిల్స్ ఒక దగ్గరే ఆగిపోకూడదు, ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. సో మన తెలుగు ఛానల్లోనూ చాలా మంది ఉన్నారు, బట్ యూనో నాకు తెలిసి రైట్గా డైరెక్ట్ చేసే వాళ్ళు లేరు. ఒకవేళ ఉన్న వాళ్ళ ఏజ్ అండ్ వాళ్ళ పియర్ గ్రూప్ ఉంటుంది కదా, సో వాళ్ళకి గైడ్ చేయగలుగుతారు. కానీ సో నాలాగా ఇలా కొంచెం యంగ్ జనరేషన్ని అండ్ అడ్వాన్స్ ఓల్డ్ జనరేషన్ని అర్థం చేసుకుంటూ, ఎస్పెషల్లీ మన 20sలో పుట్టి పెరిగిన వాళ్ళు, ఐ థింక్ ఇంతలా మీకు ఎవరు గైడ్ చేయరు అని నేను అనుకుంటున్నాను. అండ్ చదువు విషయంలో, పర్సనల్ లైఫ్ విషయంలో ఇవన్నీ నేను కరెక్ట్ చేస్తున్నాను అని నా హోప్ అనమాట. సో అందుకనే నేను ఈ వీడియో క్రియేట్ చేశాను. దాని నేమ్ కూడా థర్డ్ అటెంప్ట్ డైరీ అని. సో నా మిస్టేక్స్ నేను తెలుసో తెలియక ముందే చాలా చేసేసాను. సో ఇప్పటి నుంచి అయితే నేను చేయను, మిమ్మల్ని కూడా చేయనివ్వను. సో ఇది అనమాట. చాలా మాట్లాడేసినట్టు ఉన్నాను. సో ఇప్పుడు లైబ్రరీకి వెళ్ళిపోతాను.
సో ఈరోజు ప్రీ వర్కౌట్ డ్రింక్ వచ్చేసరికి ఐస్ అండ్ ఈ బీట్రూట్ అండ్ క్యారెట్. సో ఇవి జస్ట్ తీసుకున్నాను. సో ఇప్పుడు నేను జ్యూస్ చేసి ప్యూర్ అవే అనమాట, ఇంకా వేరే ఏం మిక్స్ చేయట్లేదు. ఆ జ్యూస్ చేసిన తర్వాత సో రిమైనింగ్ నేను చేస్తాను. అండ్ టైం వచ్చేసరికి ఆల్మోస్ట్ 7:35 అయింది. సో 8 కల్లా జిమ్కి వెళ్ళిపోవాలి. సో దట్స్ ఇట్. సో ఇందులో నుంచి జ్యూస్ అయితే ఇలా తీయాలి. ఇది ఎప్పుడు తెల్లారు, ఇది ఎప్పుడు నిండిద్దు. సో మీకు ఒకటి తెలుసా, వద్దు చెప్తే మీరు నవ్వుతారు, నేను కింద ప్యాంట్ వేసుకోలేదు. ఓ షెట్, బ్యాటరీ ఇండికేషన్. యాక్చువల్లీ ఛార్జ్ చేయలేదు ఫోను. సో సో మొత్తానికి అయితే ఎంత ఎంఎల్ ఉంటుంది ఇది, మీరే గెస్ చేసి చెప్పండి. పిండేసాను అనమాట. సో ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను అసలు ఎలా ఉందో. బాగుంది. యాక్చువల్లీ నేను వేరే ఎక్స్పెక్ట్ చేశాను, బట్ నిజంగా చాలా బాగుంది. ఈ మధ్య నేను ఇన్స్టాలో రీల్స్ పోస్ట్ చేసేటప్పుడు కింద నాకు జిమ్ వర్కౌట్స్, సో దాని రిలేటెడ్ వీడియోస్ వస్తుంది. అందులో చెప్పారనమాట, ప్రీ వర్కౌట్స్ అవి ఇవి ప్రోటీన్ పౌడర్ వీటికన్నా బీట్రూట్ అండ్ క్యారెట్ జ్యూస్ తాగితే బ్లడ్ లైక్ మన నర్వస్ సిస్టంలో ఫ్లో గట్టిగా అవుతుంది అని చెప్పారు. సో ఈరోజు ట్రై చేసి నిజమో కాదు నేను చెప్తాను నెక్స్ట్ రేపు. బాగుంది, చాలా ప్యూర్. ఇంకా వస్తుందా? వస్తుంది. చూసుకోవచ్చు. ఇంతలే. యాక్చువల్లీ రిమైనింగ్ మిగిలిపోయింది అది ఉంది కదా, అది ఇప్పుడే తిన్నాను నేను, బట్ తింటాను, వేస్ట్ చేయను. అసలు అది వేస్టే కాదురా బాబు అంటే ఎవరు నమ్మరు, ఓన్లీ జ్యూసే తాగుతారు. బట్ నేను మళ్ళీ వర్కౌట్స్ తర్వాత వస్తాను కదా, సో అది కూడా తినేస్తాను నేను. అప్పుడే మన బాడీకి అంతా ఎక్కుతుంది. ఐ మీన్ దట్ నాకు తెలిసి, ఐఎమ్ నాట్ షూర్, బట్ యూనో నేను వేస్ట్ చేయను. అవి తింటేనే యాక్చువల్లీ బలం. వీటిలో ఏముంది, ఉత్త వాటర్ కంటెంట్. సో ఆ పిప్పిలోనే ఉంటుంది అసలైన మనకి బాడీకి కావాల్సిన రియల్లీ ఇంగ్రీడియంట్స్. అండ్ యాక్చువల్లీ గోండ్ గటోరి అని ఒకటి ఉండాలి, అది నేను ఆర్డర్ చేశాను బట్ మిస్ అయింది. సో చెక్ చేస్తాను. రావాల్సింది రాలేదు. ఇవి ఆర్డర్ పెట్టాను, పంకిన్ సీడ్స్, మిల్క్ కర్డ్ అండ్ ఇవి. అండ్ ఇవి రూమ్లో కావాల్సినవి, ఫెనాయిల్ ప్లస్ ఏమంటారు దాన్ని, దుంపలు, పొటాటోస్. సో అవి 3 kgs 52 రూపీస్ పడింది. మీకు ఎక్కడ ఎంత పడుతుందో కామెంట్ చేయండి. సో జిమ్కి వెళ్ళడానికి అయితే రెడీ అయ్యాను. అండ్ జిమ్లో ఐ మీన్ వర్కౌట్స్ చేసేటప్పుడు తాగటానికి ఒకటి అరేంజ్ చేసుకున్నాను. అది ఏంటంటే అది కూడా రీల్స్లోనే చూశాను. లైక్ ప్రోటీన్ షేక్ సంథింగ్ అవి ఇవి ఏమి యూస్ చేయకుండా సింపుల్గా లెమన్ అండ్ ఓఆర్ఎస్ పౌడర్ అండ్ లైక్ లెమన్ ఓఆర్ఎస్ పౌడర్, జస్ట్ నార్మల్ వాటర్, లోపల సబ్జా చియా సీడ్స్ అంటారు కదా, సో అవి అవి బేసిక్గా ఉంటే చాలు అనిపించింది. సో నిన్న కూడా నేను సబ్జా వాటర్ అవి తీసుకెళ్ళాను. సో నాకు ఓకే అనిపించింది. బట్ యూనో బాడీలో సాల్ట్స్ ఎలిమెంట్స్ అన్నీ ఏమవుతుందంటే లైక్ మనం ఎక్కువగా అవి వస్తుంది కదా, లైక్ వర్కౌట్ చేసేటప్పుడు చెమట వస్తుంది కదా, ఐ మీన్ స్వెట్. సో అందులో ఏంటంటే మనం మన ఓన్లీ వాటరే కాకుండా చాలా ఎలిమెంట్స్ అనేవి, న్యూట్రిషన్స్, ఈ మినరల్స్ అన్ని లాస్ అవుతుంది. సో దట్స్ వై మనం సోడియం, మెగ్నీషియం ఇవి కొంచెం రిచ్ ఫుడ్ ఉంటుంది కదా, అవి తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం మన బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి. సో అందుకని మనం ఎప్పుడైతే చేస్తూ ఉంటామో అప్పుడే మనం ఓఆర్ఎస్ సంథింగ్ అవి తీసుకుంటే బెటర్. సో పర్ ప్యాకెట్ వచ్చేసి 4 రూపీస్ ఉంది. నేను చూశాను ఆర్డర్ చేసినప్పుడు, ఇందాక చేశాను కదా అప్పుడు, బట్ నాకు కనిపించలేదు. సో అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది, దట్స్ వై నేను లీవ్ చేశాను. కహా బన్ గయా, జాओ खाओ. थोड़ी देर ఫోన్ ఛార్జ్ అయ్యి ఛార్జ్ लगाके जाता हूँ. సో ఫోన్లో యాక్చువల్లీ ఛార్జింగ్ అస్సలు లేదు, జస్ట్ 10% సంథింగ్ అలానే ఉంది. సో నేను వెళ్ళి ఒక 5 minutes ఛార్జ్ చేస్తే అట్లీస్ట్
10 to 15 ఎక్కుతుంది. సో మనకి అక్కడ జిమ్ వీడియో షూట్ చేసేటప్పుడు, వచ్చేటప్పుడు, పోయేటప్పుడు యూజ్ అవుతుంది. సో వెళ్ళి లైబ్రరీలో ఈ 10-15 మినిట్స్ ఏదైనా రివిజన్ కానీ ఏదైనా చేసి రిమైనింగ్ అయితే నేను వెళ్ళేటప్పుడు డైరెక్ట్గా నీ జిమ్లోనే చూసి మీకు ఆ వీడియో తీయటం సంథింగ్ ఏదో చేస్తాను. సో లైబ్రరీ దగ్గరికి అయితే వచ్చేసాను. సో గైస్ ఇప్పుడే అయిపోయింది. ఈరోజు ఒక 15 మినిట్స్ ముందే స్టార్ట్ అయిపోయాను. ఈరోజు దోల తీరిపోయింది, నన్ను చూస్తే మీకు అర్థమవుతా ఉంటుంది. సో మ్యాక్సిమం ఈరోజు గట్టిగానే చేశాను. సో నేను ఇంకా వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి లైబ్రరీకి వెళ్తాను. వెనకాల కనిపిస్తుంది కదా రౌండ్, దాన్ని గోల్ చక్కర్ అంటారు. గోల్ చక్కర్ అంటే రౌండ్గా ఉంటుంది కదా, అది గోల్ ఆకారం అని ఉంటుంది కదా. సో అది ఇక్కడ హిందీలో గోల్ చక్కర్ అని అంటారు. కనిపించి కర్రో ఆర్డర్. హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు జిమ్కి వెళ్ళి వచ్చేసాను. ఈరోజు ఒక 15 మినిట్స్ ఎర్లీగానే వచ్చేసాను. ఐ మీన్ 9:45 అప్పుడే వచ్చేసాను. సో యూనో ఓకే, ఆల్ రైట్. ఈరోజు కొంచెం పర్ఫెక్ట్గా చేశాను. ఇక్కడ పెయిన్ వచ్చింది బ్యాక్ సైడ్, దాన్ని ఏమంటారు, ఇలా ప్రెస్ చేస్తారు కదా. సో అది చేశాను. అక్కడ పెయిన్ ఈవెన్ ఇప్పటికి కూడా ఉంది. అండ్ నేను చూశాను, ఐ మీన్ ఇన్స్టాగ్రామ్లో చూశాను, అది కూడా హెల్దీ కదా అని. జస్ట్ ఒక లెమన్, హాఫ్ టేబుల్ స్పూన్ కాదు, హాఫ్ కన్నా కొంచెం తక్కువే, లైక్ సాల్ట్ అండ్ వాటర్ అండ్ చియా సీడ్స్, ఇవి మిక్స్ చేసుకొని షేక్ చేసుకొని, ఒక ఇలాచి నా దగ్గర ఎక్స్ట్రా ఉంటే అవి వేసుకొని షేక్ చేసుకొని వెళ్ళి తాగాను. టు కంపేర్ టు లాస్ట్ 2 days ఈరోజు కొంచెం బెటర్గా పర్ఫామ్ చేశాను అనమాట. సో అంటే నేను స్ట్రెచ్ చేసి మజిల్ రిలాక్స్, ఐ మీన్ మజిల్ టైడ్ అయ్యి సంథింగ్ అలాగే యాప్ తీసుకున్నాను. బట్ యూనో మోర్ దెన్ 1.5 hours కంటిన్యూస్గా చేశాను. సో ఏం లే, పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది. ఇంకొంచెం కావాలి అనిపిస్తుంది. అండ్ దట్ టు దిస్ ఈజ్ మై వెరీ వెరీ ఇనిషియల్ స్టేజ్ కదా. సో దట్స్ వై నేను ఓకే దీంతోనే వెళ్తాను. అంటే కామన్గా మనకి దొరికే ఈ లెమన్ జ్యూసే ఆల్మోస్ట్. అండ్ దొరికితే ఓఆర్ఎస్ పౌడర్ ఉంటుంది కదా, 4 rupeesది. సో అది జెన్యున్ ప్రోడక్ట్ ఉంటుంది. సో నేను ఈరోజు సెర్చ్ చేశాను, అది దొరకలేదు. అది ప్లస్ గోండ్ గటేరా అని సంథింగ్ ఉంటుంది, దాన్ని అంతే అది పేరు. సో అది ఒకటి తెచ్చుకోవాలి. సో నేను ప్రోటీన్ పౌడరు నేను ఏం స్పెసిఫిక్గా ఏం కొనట్లేదు. సో అన్ని ప్రోడక్ట్స్ అయితే తెప్పించుకున్నాను. ఇది పంకిన్ సీడ్స్ అనమాట. సో ఐ హ్యావ్ పంకిన్, బాదం, పిస్తా లేదు, జీడి అండ్ ఇంకా ఫ్లేక్స్ అని ఉంటుంది కదా, అవి చియా, ఇవి అన్నీ ఉన్నాయి. ఇవి అన్నిటినీ పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకొని మనం ఈ మిల్క్లో కానీ వాటర్లో కానీ 1 tablespoon 2 tablespoon ఉంటుంది. దానికి లిమిట్ ఏం లేదు, బట్ అది ఆర్గానికే కదా, ఐ మీన్ మనమే చేసుకున్న ప్రోడక్ట్ కదా, కొంచెం అటు ఇటు ఎక్కువైనా తక్కువైనా పర్వాలేదు. సో అది అంటున్నారు. సో నా దగ్గర ఆ ప్రోడక్ట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి దాన్ని డ్రై పౌడర్గా నేను చేంజ్ చేస్తాను. దాని తర్వాత నేను యూస్ చేసి ఎలా ఉందో ఏంటో అది నేను మన ఛానల్లో అయితే చెప్తాను. సో ఈ రోజుకైతే అదే నేను రెడీ అయిపోయి తినేసి వెళ్తాను. సో దట్స్ మీకు ఈరోజు ఆంటీ ఏం చేశారో కూడా చూపించేస్తాను. ఇప్పుడే చూపించేస్తే బెటర్ కదా. నన్ను ఒకసారి ఫేస్ వాష్ చేసుకునివ్వండి. కనిపిస్తున్నాను యాక్చువల్లీ నేను అక్కడే ఒకసారి వాష్ చేస్తాను వచ్చేటప్పుడు, అండ్ ఇక్కడ జస్ట్ నార్మల్గానే. సో ఈరోజు ఆంటీ ఏం చేశారో తెలుసా మీకు? తెలుసా? నిజంగా మేము మేడ్ని పెట్టుకుని చాలా మంచి పని చేసాము. ఈరోజు ఆలూ పరోటా తెలుసా మీకు? మన సైడ్ కొంచెం తక్కువే. సో ఇలా ఉంటుంది ఆలూ పరోటా.
ఎన్ని ఒక రెండు మూడు ఫస్ట్ రెండు వేసుకొని తిని చూస్తాను. సో బాగుంటే ఇది ట్రై చేస్తాను. అసలు ఎన్ని చేశారో ఏంటో. సో రేపు మార్నింగ్ అయితే అవి ఏమంటారు, ఇది ఉంది రేపు మార్నింగ్ అది కరెక్ట్. ఆలు పరోటా బ్రేక్ఫాస్ట్ ఇంటి బాగుంటుంది చెప్పండి. పికిల్స్ ఉన్నాయి బట్ అవి వేడి చేస్తాం కదా. ఈరోజు నేను దహి కూడా తెప్పించాను. సో దహి అంటే పెరుగు, ఆలు పరోటా దహి. ఈ కాంబినేషన్ కొంతమందికి నచ్చదు, నన్ను తిట్టుకోకండి. బట్ నేను టేస్ట్ కన్నా కొంచెం మనకి హెల్దీ బెటర్గా ఉంటుంది చూస్తాను నేను. సో దట్స్ ఇట్. అండ్ ఇంకొకటి మనం బీట్రూట్ జ్యూస్ తాగాను కదా, సో అది పక్కన పక్కన ఉంది. సో అది కూడా తినాలి. అండ్ నేను ఈరోజు థిక్ ప్రోటీన్ ఒకటి చేసుకున్నాను. ఐ మీన్ థిక్ ప్రోటీన్ అంటే థిక్ షేక్. అవి కూడా స్ప్రౌట్స్ అన్ని మిక్స్ చేసి హనీ యాడ్ చేసి, సో అవన్నీ వచ్చేసి ఇందులోకి వేరే కారం ఒకటి ఉంది, నేను ఇంటికాడ నుంచి తెప్పించుకున్నాను కదా. నేను మీకు చూపిస్తాను. సో ఇది సో తెలియదు ఏముంది, హాస్టల్ మన రూమ్స్ అవి ఇవి పొడి కారం అంటారు కదా, రెడ్ చిల్లీస్ తో చేస్తారు. వాటిని లైట్ గా కాల్చి, సో అది అవి లైట్ గా తినేస్తాను. ఈరోజు అయితే ఇంతే. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ.